హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరాచీ బిర్యానీ అండి. అండ్ సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ ఎంతో టేస్టీగా అండ్ రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి. అండ్ ముక్క కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం అండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే ఫుల్ నైట్ అయితే నేను చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, సాల్ట్ అయితే వేసి మిక్స్ చేసి పెట్టేశానండి. 2 అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు. అండ్ 1 అవర్ ముందు అయితే బియ్యం నానపెట్టాను. అండ్ ఇక్కడ పొడి మసాలాల్లో వచ్చి ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ కాశ్మీరీ రెడ్ పౌడర్, పసుపు అండ్ కారం అయితే ఉంది. సో ఇప్పుడైతే 1/2 కప్ అయితే పెరుగు తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత 100 గ్రామ్స్ అంత ఉండిద్దండి. అండ్ సాల్ట్, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇది. అండ్ నెయ్యి, కొత్తిమీర, పుదీనా అండ్ బంగాళదుంప, ఆయిల్ అయితే తీసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడైతే బిరిస్తా అయితే తీసుకున్నానండి. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి. ఇదైతే మసాలా చేయాలి. సో 6 ఇలాచీలు, జావిత్రి అండ్ జైఫల్, చెక్క అండ్ ఇలాచీ, పెద్ద ఇలాచీ 2, బిర్యానీ ఆకు అండ్ లవంగాలు అయితే ఒక 5 నుంచి 6 అయితే ఉన్నాయి. కలర్ అయితే నేను ఫుడ్ కలర్, రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఇప్పుడైతే ఇదంతా మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసేసుకోవాలండి. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్దండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే డ్రై రోస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ అలా. ఇది వచ్చి బిర్యానీలో అయితే వేసుకోవాల్సిన గరం మసాలాలండి. చెక్క, ఇలాచీ 4, లవంగాలు, తోక మిరియాలు ఒక 6 నుంచి 7 అయితే ఉన్నాయండి. జావిత్రి కొంచెం అండ్ మిరియాలు ఒక 10 అయితే తీసుకున్నానండి. 10 నుంచి ఒక 15 వరకు ఉంటాయి. అండ్ లవంగాలు కూడా ఒక 8 అలా తీసుకున్నాను. సో రైస్లోకి అండ్ కుక్ చేసేటప్పుడు రెండిట్లో వేసుకోవడానికి. సో ఇదైతే ఫ్రై అయితే అయిపోయింది. సో ఇంకా షాజీరా అయితే యాడ్ చేస్తున్నానండి. షాజీరా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ మసాలా మొత్తం అయితే గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ అయితే ఎంత కావాలో దానికన్నా డబల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ డ్రైన్ చేసేస్తాం కదా. సో ఇలాచీ అండ్ లవంగాలు, చెక్క, ఈ షాజీరా కొంచెం, నల్ల మిరియాలు అండ్ తోక మిరియాలు అయితే యాడ్ చేసేసాను. ఇక్కడ చూపిస్తున్న దాంట్లో ఒక హాఫ్ అయితే యాడ్ చేశాను. ఇంకా కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి 1/2 కప్ పెరుగులో కొంచెం ధనియా పౌడర్ 1/2 స్పూన్, జీరా పౌడర్ పావు స్పూన్ అండ్ గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని కలర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేశానండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేశాను. సో బాండీ హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి బాండీ అయితే హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడైతే ఒక 100 గ్రామ్స్ అంతా ఆయిల్, విరిస్తా ఫ్రై చేసిన ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే యూస్ చేసి బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. సో ఆయిల్ అయితే వేసుకొని మిగతా గరం మసాలాలన్నీ అయితే యాడ్ చేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు బిరిస్తా అండ్ టమాటా, కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసుకుంటున్నానండి ప్లేట్లోకి. సో మొత్తం అయితే బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. ఇవన్నీ బాగా అయితే మ్యాష్ లాగా చేసుకోవాలండి. చేత్తో చేసుకోవాలి. బాగా మ్యాష్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అంత అవసరం లేదు. టమాటా మొత్తం అయితే బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కుక్ అయితే అవుతున్నాయి. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిందండి. బ్రౌన్ అయితే అవ్వలేదు. లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఒక 3 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. సో వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు
గ్రీన్ చిల్లీ పౌడర్ అయితే గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే వేసుకున్నానండి. పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయల పేస్ట్ అండి అది వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే మసాలాలు అయితే తీసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా తీసుకున్నాను. పసుపు కొంచెం తీసుకుంటున్నానండి. అండ్ కారం తగినంత అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కదా, సో చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ కాశ్మీరీ పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసాం కదా గరం మసాలా, అదైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే వేసేసుకున్నాను. అట్లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా పెట్టుకుంటే మిక్స్ చేసుకుని చాలా బాగా జ్యూసీగా వచ్చిద్దండి. సో ట్రై చేయండి. మీకు కుదిరితే ఫుల్ నైట్ అయినా పెట్టేయండి మిక్స్ చేసుకొని. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ తొందరగా కూడా కుక్ అయితే జ్యూసీగా ఉండిద్దండి. తప్పకుండా చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి బంగాళదుంప అయితే వేసుకుంటున్నాను. బంగాళదుంపలు వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. కరాచీ బిర్యానీలో అయితే బంగాళదుంపలు వేసుకుంటారండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసి వేసుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసి పౌడర్ మసాలాలు చూపించినవన్నీ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. సో మిక్స్ చేసుకొని మసాలాలు కాలకుండా అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. పౌడర్ మసాలాలు యాడ్ చేసాం కదా, అది కాలకుండా కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి. సో ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నానండి. సో ఇప్పుడైతే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడైతే మిక్స్ చేసుకొని బాగా లిడ్ అయితే పెట్టేశానండి. ఇక్కడైతే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేస్తానండి. ఇదిగోండి స్టార్ట్ అవుతుంది బాయిలింగ్. ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. రైస్ మొత్తం వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే 80% నుంచి 70 to 80% కుక్ చేసుకుంటున్నానండి. ఫుల్ అయితే కుక్ చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ వాటర్ వేసాం కదా, సో అందుకనే కొంచెం అయితే 70% కుక్ చేస్తున్నాము. ఇక్కడైతే రైస్ కుక్ అయిపోయింది కదా, స్టెయిన్ అయితే చేసుకున్నానండి. సో ఈ విధంగా అయితే ముక్కలు మొత్తం సైడ్కి చేసుకోవాలండి. ఇలా కార్నర్కి చేసుకొని ఇప్పుడైతే ఈ టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ పుదీనా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి బిరిస్తాయి మొత్తం. సో ఈ విధంగా ముక్కల పైన అయితే యాడ్ చేసుకోవాలండి, వేసేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ లాగా. ఈ విధంగా వేసుకున్న తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దాని మీద అయితే ఇది కలిపి పెట్టుకున్నాం కదా పెరుగులో మొత్తం మసాలాలు అవి వేసుకొని, సో అదైతే మిక్స్ అయితే మళ్ళీ టమాటాల మీద ఇంకో లేయర్ లాగా అయితే వేసుకుంటున్నానండి. సో బాగా మిక్స్ చేసుకుని వేసేసుకున్నాను మొత్తం నేనైతే. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే మొత్తం యాడ్ చేసేసుకొని ఒక చెంచాతో ఇలా ఈ విధంగా అయితే సెట్ చేసేసుకోవాలండి. సెట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే సెట్ చేసుకున్న తర్వాత నెయ్యి అండి, నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 2-3 స్పూన్స్ అంత నెయ్యి అయితే తీసుకున్నాను. ఫస్ట్ నెయ్యి యాడ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి కొంచెం గంజి వాటర్ అయితే వేసుకుంటున్నానండి. నీళ్ళు వంపిన గంజి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం 80% కుక్ చేసుకున్నాం కదా, సో అందుకని అయితే ఇంకొంచెం అయితే గంజి అయితే యాడ్ చేసుకున్నానండి. దాని మీద అయితే బరువు అయితే పెట్టేశాను లిడ్ పెట్టేసి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అండ్ లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ అయితే పెట్టేశాను. సో ఇప్పుడైతే మిక్స్ చేసుకొని ఒకసారి చూస్తున్నానండి. ఇక్కడైతే కుక్ అయిపోయింది. సో చాలా బాగా అయితే కుక్ అయిందండి, దమ్ అయిపోయింది. సో ఇప్పుడైతే లిడ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి, ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడైతే చూసేసుకున్నాను కదా, ఒక లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే డిస్టర్బ్ అయితే చేయనండి.
బంగాళదుంప కూడా బాగా ఉడికిపోయింది. సో అందుకని ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తూ చూపిస్తున్నాను మీకు. ముక్క కూడా బాగా ఉడికిపోయింది అండ్ టేస్ట్ అసలు రైస్ కూడా చాలా బాగుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్ అండి. అండ్ చూసారా చాలా బాగా జ్యూసీగా వచ్చింది. ఫుల్ నైట్ అయితే పెట్టేశాను కదండి మిక్స్ చేసుకొని. సో అందుకని కుక్ కూడా చాలా తొందరగా అయింది అండ్ రైస్ కూడా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.